నేటి ఆత్మీయ మన్నా ప్రభునామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మన చింతలన్నిటినీ బాధలన్నిటినీ దేవునిపై ఉంచినట్లయితే ఆయన మనల్ని వాటి నుండి విడిపించి క్షేమాన్ని కలుగజేస్తాడు. మరియు మనల్ని కాపాడువాడు కూడా ఆయనే. చింత అనేది మనిషిని కృంగదీస్తుంది, చేతకాని వారిని చేస్తుంది. అందుకే మీ చింతలన్నిటినీ ఎలాంటివైనా సరే వాటినన్నిటినీ దేవుని మీద వేస్తే ఆయనే వాటినన్నిటినీ పరిష్కరిస్తాడు మరియు సమాధానపరుస్తాడు. లోకస్తుల కంటే ప్రభువుని నమ్ముకున్న వారికే శ్రమలు ఎక్కువగా వస్తాయి. దేవుని యందు విశ్వసించినట్లయితే ఆయనే వాటిని పరిష్కరిస్తారు. కానీ అంతటితో క్షేమమే కలుగుతుందో అనుకోవద్దు. మరలా సమస్యలు శ్రమలు వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి నాకు ఈ సమస్యలు, నేనేం తప్పు చేశానా అని అస్సలు అనుకోవద్దు. నీవు తప్పు చేస్తేనే సమస్యలు రావు. ఒక్కోసారి నీవు యేసుక్రీస్తులో అధికంగా బలపడుతున్న కొద్దీ అధికంగా శోధించబడతావు. ఎత్తైన పర్వతాలను అధిరోహించినప్పుడు వాటి ప్రక్కనే లోయలుంటాయి. విశ్వాస జీవితంలో కష్టాలు కూడా ఒక భాగమే. అన్ని వయసుల వారిలోనూ బలహీనతలుంటాయి. మనకే కాదు, మన చుట్టూ ఉన్న వారి సమస్యలను బట్టి వాటి పరిష్కారం కొరకు వారి పక్షంగా ప్రార్థన చేస్తాము. అవి కూడా మన సమస్యలుగానే భావించి ఒక క్రైస్తవుడిగా లేదా ఒక విశ్వాసిగా అది నీవు కలిగి ఉండవలసిన బాధ్యత. క్రైస్తవ విశ్వాసులకు శత్రువులు కూడా అధికంగానే ఉంటారు. వారు నీ అపజయాన్ని కోరుకుంటారు, విశ్వాసంలో పడిపోవాలనుకుంటారు. పడగొట్టడానికి అనేక రకాల ప్రయత్నాలను కూడా చేస్తుంటాడు శత్రువైన అపవాది. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకుగా ఉండాలి. విశ్వాసమందు స్థిరత్వం కలిగి వాటిని ఎదిరించాలి. కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును స్థిరపరిచి బలపరుస్తాడు. ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు ఆయన శక్తి గలవాడు మరియు ఆదరించువాడు కూడా. కాబట్టి దేనిని గురించి చింతపడక ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత మీ విన్నపాలను దేవునికి తెలియజేసినట్లయితే ఆయనే నీకు సమాధానమును విశ్రాంతిని కలుగజేస్తాడు. అందువలన ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి కానీ ఏమి ధరించుకొందుమో అని మీ శరీరమును గూర్చి అయినను చింతించకండి. ఆకాశ పక్షులను పోషించుతున్న దేవుడు మిమ్మల్ని పోషించడా? ఎందుకంటే మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. ఇవన్నీ మీకు కావాలని మీ దేవుడైన ప్రభువుకు తెలియను కదా. మీకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి కానీ రేపటిని గురించి కానీ అసలు చింతింపవద్దు. ఇమ్మానుయేలుగా ఆయన మీకు తోడై ఉంటాడు. మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలు, శోధనలు, కష్టాలు, తుఫానులు మనలను దేవునికి దగ్గరగానైనా చేస్తాయి లేదా దేవునికి దూరంగానైనా చేస్తాయి. నయోమి, రూతు ఇద్దరిది ఒకే సమస్య. ఇద్దరికీ భర్త లేడు. ఇద్దరు కరువులోనే ఉన్నారు. నయోమి బెత్లెహేములో కరువు ఏర్పడిందని మోయాబుకు వెళ్ళింది. అన్నిటినీ అందరినీ కోల్పోయింది. రూతు మోయాబు నుంచి బెత్లెహేముకు వచ్చింది. ఇద్దరూ కూడా ఒక చోటు నుండి ఒక చోటికి నడిచారు. కానీ నయోమి బెత్లెహేమును అంటే దేవునిని విడిచి వెళ్ళింది. రూతు బెత్లెహేముకు అంటే దేవునికి దగ్గరగా వచ్చింది. రూతు సమస్యలన్నిటి నుండి విడిపింపబడి గొప్పగా దీవించబడింది. నయోమి మరుగున పడిపోయింది. కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, శ్రమలో ఉన్న, సమాధానముతో ఉన్న దేవునికి చేరువుగా ఉన్నట్లయితే నీవు బహుగా ఆశీర్వదించబడతావు. నిన్ను గూర్చి నీ కుటుంబీకులే మరిచినా, నీ కన్నవారే మరిచినా నీ పరమ తండ్రి నీకు తోడై ఉంటాడు. నీవు శ్రమలో ఉంటే ఆయన బాధపడతాడు. నీవు దుఃఖంలో ఉంటే నీతో పాటు కన్నీరు విడుస్తాడు. లాజరు మరణించి 4 దినములైనదని యేసుకు చెప్పి మార్తా మరియలు ఏడ్చుటయు వారితో వచ్చిన వారు ఏడ్చుటయు యేసు చూచి కన్నీళ్లు విడిచెను. అంతటి కనికర పూర్ణుడు మన దేవుడు. కనుకనే నీ చింత యావత్తు ఆయన మీద వేయి. దిగులు పడక, విశ్వాసం కోల్పోక, ప్రార్థనాపూర్వకంగా నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఆయన నీ ప్రతి సమస్య నుండి, నీ చింత నుండి నిన్ను విడిపించి కాపాడునుగాక. ఆమెన్. హల్లెలూయా.